నమస్తే. SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పోడు భూములపై సర్కార్ నిర్ణయం కోసం ఎదురు చూపులు. పట్టాలు వచ్చే వరకు ఉద్యమ. ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతుల భూ హక్కుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలకు అందించాలని గిరిజన రైతులు నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భూమిపై హక్కు పత్రాలు లేకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. పోడు రైతులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని, పట్టాల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. పోడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, పోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా, ఎర్ర జెండ నిలిచెరా. పోడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, పోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా, ఎర్ర జెండ నిలిచెరా. అటవీ భూమి హక్కులకై ఐక్యంగా కదులుదాం, పట్టాలిచ్చే వరకు పోరు సాగుతుందిరో, కలిసి రార తమ్ముడా. అటవీ భూమి హక్కులకై ఐక్యంగా కదులుదాం, పట్టాలిచ్చే వరకు పోరు సాగుతుందిరో, కలిసి రార తమ్ముడా. కొమరంబిము జోడే గటు రాంజిగొండు సాక్షిగా, కొమరంబిము జోడే గటు రాంజిగొండు సాక్షిగా, పోడు భూముల కొరకై కదిలెను మన జాతర, పోడు భూముల కొరకై కదిలెను మన జాతర. రాజ్యాంగము రాసుకున్న పేదవాళ్ళ హక్కులను నీతి లేని పాలకులు కాలరాస్తున్నరురా. ఆటంకాలెదురైనా హక్కుల సాధించురాము, ఓడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, పోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా, ఎర్ర జెండ నిలిచెరా. ఓడు భూముల యాత్ర కదిలే పోదమురా తమ్ముడా, పోయగోడు ఆదివాసి గిరిజనుల కండరా, ఎర్ర జెండ నిలిచె. గిరిజనులు, ఆ గ్రామాల గిరిజనులు ఫారెస్ట్ అధికారులను అడిగితే ఈ భూమి మాది, ఈ చెట్టు మావి, మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి భయప్రాంతాలుగా ఆ గిరిజనులకు భయప్రాంతాలుగా గురి చేసి అక్రమంగా, అంటే ఫారెస్ట్ యాక్ట్లో ఎన్ని యాక్ట్లో కేసున్నా ఆ కేసులో 5-6 సెక్షన్ల కేసులను కూడా పెట్టడం కూడా మరి అక్కడ ఫారెస్ట్ అధికారి పెట్టడం కూడా జరిగింది. మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి మేము చెప్పదలుచుకునే ఏంటంటే, ఈరోజు మేము మొన్ననే మండల కేంద్రంలో కూడా అధికారులకు సమర్పించినాం. ఇప్పటికీ మేము చెప్పదలుచుకున్నానంటే, అమాయకత్వంగా భూమిని నమ్ముకున్నటువంటి గిరిజనులు తరతరాల నుండి సాగు చేసుకున్న భూములు, వాళ్ళ భూములు దూరుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తే గవర్నమెంటే, ప్రభుత్వమే వాళ్ళ హక్కు కల్పిస్తే ఇవాళ పోలీస్ యంత్రాంగం, ఫారెస్ట్ అధికారులు కావాలని చెప్పేసి ఆ భూమిని నెట్టివేయడానికి, ఇవాళ వాళ్ళను తొలియడానికి చేసే భయప్రాంతం చేసి కేసులు పెట్టి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము తెలంగాణ గిరిజన సంఘంగా ఈరోజు మేము చెప్పడం ప్రభుత్వానికి వాళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది. అయ్యా, మేము శాంతియుతంగా మా భూమికి మాకు పట్టాలు ఇవ్వాలి, మా పేరు మీద పెట్టిన కేసును ఎత్తియాలని చెప్పేసి ఇవాళ మేము కలెక్టర్ కార్యాలయంలో వచ్చినాం. ఇప్పటికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా మా యొక్క బాధను, వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి చర్యలపై ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు